దేవుని వాక్యం ఆది కాండంలో చూస్తాము, అవ్వ మోసపరచబడింది, ఆదాము మోసపరచబడలేదు. ఇట్ ఇస్ వెరీ క్లియర్. అవ్వ మోసపరచబడిందంట, ఆదాము మోసపరచబడలేదంట. అందుకని దేవుడు ఏమంటున్నాడు అవ్వతో, నువ్వు నీ భర్త కిందే ఉంటావు, యూ విల్ డిపెండ్ ఆన్ హిమ్, యూ విల్ క్రేవ్ ఫర్ హిమ్. నువ్వు నీ భర్త కింద ఉంటావు, నీకు మేలు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఎందుకంటే అపవాది ద్వారా నువ్వు మోసపరచబడ్డావు కాబట్టి ఇంకొకసారి ఆ అవకాశం కలగకుండా ఉండటానికి నీ భర్త కింద ఉండు. ఈరోజు చాలామంది స్త్రీలు, భార్యలు, they don't know how to honor their husbands nor the fathers. ఒకప్పుడు నాన్నగారు అని గదిలోకి వస్తున్నారంటే పిల్లలు లేచి నిలబడతారు. అలా అటువంటి అలవాటు ఉందా మీకు ఎవరికన్నా? టీవీ చూసుకుంటా కూర్చున్నారు, సడన్గా నాన్నగారు ఇంట్లోకి వచ్చారు, ఏం చేస్తారు? అసలు మనిషి వచ్చాడో దెయ్యం వచ్చిందా అన్నట్టు మీరే చూసుకుంటా కూర్చుంటారా? లేకపోతే గౌరవపూర్వకంగా లేచి నీళ్ళమ్మంటారా, ఆ బ్యాగ్ తీసుకోమంటారా, ఏమైనా చేయమంటారా? ఈరోజు అది ఎలాగొస్తుంది చెప్పండి? చిన్నప్పటి నుండి నేర్పిస్తే వస్తుంది. చిన్నప్పటి నుండి, ఇప్పుడు 4 బిడ్డలు ఉన్నారు, నా భార్య నేర్పిస్తుంది. నేను ఇంటికి వచ్చే నిమిషానికి నా చేతుల్లో బ్యాగులు గీగులు ఉంటే మొత్తం తీసుకుంటారు నా పిల్లలు. కానీ ఈ మధ్య ఇంకా 4వది ఇప్పుడే చిన్నది కదా, 3 సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది. నాదేం చేస్తానంటే అది నా పని చెప్తాను చూస్తుంది. దానికంటే ఏంటి, ఎప్పుడు డాడీ వస్తారా, మమ్మీ కాదన్నది, అన్న కాదన్నదంతా డాడీతో చేయించుకోదా అని చూస్తుంది. కానీ ఆ టైంకి చూసేటప్పటికి వాళ్ళ మమ్మీ వెంటనే దర్ ఇస్ అ వాయిస్ కరెక్టింగ్, డిసిప్లిన్, సరిదిద్దేవారు. ఈరోజు అడుగుతున్నానంటే, నిజంగా ఎంతమంది తల్లులు బిడ్డలకి తండ్రుల్ని గౌరవించుతూ నేర్పిస్తున్నారు? ఒక తండ్రికి ఉండవలసిన నెంబర్ 1, పిల్లలు, కుటుంబం ఇవ్వవలసింది నెంబర్ 1 ఏంటి తెలుసా? నేను మాట చెప్పి విసిగిపోయా, మీరు కూడా విని విసిగిపోయారు, కానీ చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ చెప్పాల్సింది చెప్తా. ఏంటి తెలుసా? పిల్లలు, కుటుంబము అంటే భార్య భర్తకి, తండ్రికి ఇవ్వవలసిన మొదటిది ఏంటంటే గౌరవం, ఆనర్. ఆనర్, ఆ ఆనర్ లేదా తండ్రి స్థానంలో ఉండడు. ఆ ఆనర్ లేదా తండ్రి రీతిగా పర్ఫామ్ చేయలేడు. ఎప్పుడైతే నువ్వు తండ్రిని గౌరవిస్తావో, అందుకనే బైబిల్లో మనం చూస్తాం, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. కుమారుడు నేర్పిస్తున్నాడు పరమ తండ్రితో ఎలా మాట్లాడాలో. కుమారుడు నేర్పిస్తున్నాడు పరమ తండ్రితో ఎలా మాట్లాడాలో. ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. పరమ తండ్రి ఏమంటున్నాడు? నీ నామము మహిమపరచబడును గాక. ఆనర్ హిమ్, ఆయనను గౌరవించు. ఆనరింగ్ ఇస్ ది కీ. అండ్ ముఖ్యంగా చూస్తాం, తండ్రుల్ని ఆనర్ చేసినప్పుడు హీ వుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇది సైకలాజికల్గా చెప్తా ఉంటారు. ఒక పురుషుడిని గౌరవించిన రోజున బాధ్యత తీసుకుంటాడంట, గౌరవించని చోట బాధ్యత తీసుకుంటాడంట. ఎంత కెపాసిటీ కలిగిన పురుషుడైనా కూడా, ఎంత జ్ఞానం కలిగిన పురుషుడైనా కూడా, తనకి గౌరవం ఇవ్వలేకపోతే అక్కడ తన బాధ్యతను తీసుకున్నాడంట. చూస్తాడంట. ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు కదా అంటే ఏమంటాడు తెలుసా? నాకు ఎందుకు వచ్చిందిలే అంటాడంట. బికాస్ దీస్ పీపుల్ డోంట్ నో ద వాల్యూస్. వీరికి నియమాలు తెలీదు, విలువలు తెలీదు, పద్ధతులు తెలీదు. ఇంకా నన్ను నేను అవమానపరుచుకున్నట్టు అవుతాను, నేను కూర్చొని చూస్తానులే. ఈరోజు మన జీవితంలో తండ్రిని గౌరవించమని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. తండ్రికి నువ్వు గౌరవం ఇవ్వకపోతే, తండ్రిని గౌరవించకపోతే దర్ ఇస్ నో వాల్యూ. నీ కుటుంబానికే వాల్యూ లేదు. ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఈ చిన్న కుర్రోళ్ళు, యవనస్తులు, ఈ చిన్న కుర్రోళ్ళతో బ్యాచ్లతో చేరి వీరేదో అన్నీ తెలిసినంతగా, వీరేదో అన్నీ సాధించినంతగా, ఒక ఫోన్ పెట్టుకుని ఈ ఫోన్లో నాకు అన్నీ తెలుసు అన్నంత రీతిగా దే థింక్ దే నో ఎవ్రీథింగ్. సరే, వాడికి తెలుసు అనుకుంటే అది ఒకటిలే. మళ్ళీ ఏమనుకుంటే తెలుసా? మా నాన్నకి ఏం తెలీదు, మా అమ్మకి ఏం రాదు, వీళ్ళంతా వేస్ట్ అని చూడండి. ఆ యవనస్తులు, ఆ చిన్న పిల్లలు వారి స్నేహితుల ముందు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు చూడండి.
ఈరోజు గౌరవం అనేది కనబడతలేదండి. తల్లిదండ్రులు బిడ్డల మధ్య గౌరవం కనబడతలే, భార్యాభర్తల మధ్య గౌరవం కనబడతలే. కొన్ని విషయాలు లెట్ మీ జస్ట్ అడ్రస్ ప్లీజ్. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఐ అడ్రస్ దిస్. ఇక్కడ మీరు వివాహమైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులు అవుతారా కాదా? యూ విల్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్. వివాహమైన తర్వాత ఒకరితో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అవుతారు. నీ మధ్య ఉన్న ఆ ఇంటిమేసీ చూసేటప్పుడు ఒకవైపు భర్త భార్య, ఇంకోవైపు బెస్ట్ ఫ్రెండ్, ఈ మాత్రం కాకుండా తల్లిదండ్రులు అవుతారు. ఈ 3 భాగములు మీలో కలిసినప్పుడు మీకు ఎంత ఆనందం ఉంటుందంటే, జీవితం ఎంత బాగుంటుందంటే, ఐఎమ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అని ఒక విలువగా ఎంచుతారు. కానీ భార్యాభర్తలు ఫ్రెండ్స్ అయిన తర్వాత బయటోడు ముందు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? భార్యాభర్తలుగా మాట్లాడాలి. భార్యాభర్తల స్థాయితోనే నీకు వచ్చింది మిగతా రిలేషన్షిప్స్. డు నాట్ ఫర్గెట్ వాట్ స్టాండ్స్ ఇంపార్టెంట్. నీ కుటుంబ జీవితానికి విలువ ఇచ్చేది ఏది? ఈరోజు చూడండి, చాలామంది బాధాకరంగా ఉంటుంది. భార్యలు ఈ లేటెస్ట్ ట్రెండ్ అని, అటు అమెరికన్ కాదు, ఇటు ఇండియన్ కాదు. భర్త అంటే ఏదో ముద్దు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారంట. మన ఆంధ్రాలో అట్లా పిలిస్తే అవ్వా భర్త అంటే గౌరవం లేదా? భర్త అండి, అయ్యా, గారు ఏదైనా పెట్టాలి కదా పక్కన. అంటే ఈ రోజుల అమ్మాయిలు ఏమంటారంట, అన్నీ అక్కర్లేదు, నేను ఇట్లా మాట్లాడతాను. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్ టాకింగ్. సో వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు కన్వే? నాకు ఈ పద్ధతులు అంతా అక్కర్లేదు, నాది ఇంతే, నేను ఇంతే. సీ దట్ ఈస్ అగైన్ కాసింగ్ టు ద రెబెలియస్ బిహేవియర్. ఈరోజు పర్వాలేదు అనిపిస్తుందేమో కానీ రేపు ఇంకొక చోటలో రిబెలియస్ బిహేవియర్ క్రియేట్ అవుతుంది. అంత మాత్రం కాదు, దానిని బట్టి 10 మంది మిగతా స్త్రీలకి వాట్ ఆర్ యూ ఇన్స్పైరింగ్? దిస్ గౌరవపూర్వకమైన జీవితము ధన్యమండి. దేవుడు అక్కడ కూడా తెలియజేస్తుంది, ఒకరిని ఒకరు గౌరవించుకోండి. ఈరోజు గౌరవం కనబడతలేదు. ముఖ్యంగా తండ్రికి ఉండవలసిన స్థానము గౌరవము. ఈ గౌరవం లేకపోతానికి కారణం ఏంటి? ఎందుకని తండ్రికి గౌరవం లేని పరిస్థితుల్లో ఉంటాడు అని చూస్తే నెంబర్ 1 ఫ్యాక్టర్ ఏంటంటే ఫెమిలియారిటీ, అలవాటు. రోజు చూస్తున్నాక ఆయన ఎవడో తెలీదా, ఆయన తప్పులు తెలీదా, ఆయన చేతకందని తెలీదా, ఆయన భయాలు తెలీదా, ఆయన కోపం తెలీదా, ఆయన మాట్లాడిన మాటలు తెలీదా? ఇవన్నీ చూసినప్పుడు ఫెమిలియారిటీని బట్టి గౌరవం లేకుండా పోతాడట. జాగ్రత్త. తండ్రి అన్న స్థానాన్ని గౌరవించండి. ఆ తండ్రిలో ఉన్న మానవుని చూసి, ఆ మానవుడు చేసిన పిచ్చి పనిని చూసి తండ్రి స్థానాన్ని కొట్టేయద్దు. అర్థమవుతుందండి? తండ్రి స్థానాన్ని నువ్వు గౌరవించినంత వరకు ఆ వ్యక్తి జీవితం సరలేదేమో కానీ నువ్వు తండ్రిగా ఆ వ్యక్తిని గౌరవిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు దాని తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాడు. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మన ఎమ్మెల్యే అంటామండి, ఎమ్మెల్యే అంటాం ఒక టైటిల్, అంతే కదా. ఆ ఎమ్మెల్యే పోస్ట్లో ఉన్న వ్యక్తి సరిగ్గా లేడు, అందుకని జనరల్గా ఎమ్మెల్యేలు అందరూ తప్పురా అనేస్తావా? ఎమ్మెల్యే దగ్గరకు వచ్చింది, ఎమ్మెల్యే అంటావా? ఎమ్మెల్యే సార్ అయ్యా సార్. ఎందుకు? ఆ పోస్ట్కు ఉన్న విలువ. టుడే వీ నెగ్లెక్ట్ దట్ థింగ్. అందుకని ఇక్కడ చెప్తాను, దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే మీ బిడ్డలకు నేర్పించండి. గౌరవంతో తండ్రితో మాట్లాడుతాను నేర్పించండి. గౌరవంతో మాట్లాడుతాను నేర్పించినప్పుడు వారి రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి, వారి మధ్య ఉన్న సంబంధాలు చాలా బాగుంటాయి. తండ్రి తన బాధ్యతని నెరవేరుస్తానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో భార్య భర్తలకు చెప్తాను, ఇందా చెప్పిన రీతిగా గౌరవంతో మాట్లాడుకోండి ఒకరు. మీరు గదిలో మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడతారో అది మీ ఇష్టం. రారా పోరా అంటారంట కొంతమందికి. రారా పోరా అంటే అదేదో థ్రిల్ అంట. అదేం థ్రిల్లో? సరే నీ థ్రిల్ ఏంటో నువ్వు పెట్టుకో, కానీ బయటకు వచ్చి రారా పోరా అనొద్దు. కుటుంబమే పోరా అంటారు. సింపుల్. హ్యావ్ రెస్పెక్ట్, లర్న్, డిజైర్ ఆనర్, డిజైర్ రెస్పెక్ట్. Desire honor, desire respect. Anybody who is valuable will desire respect.
ఎవరైనా విలువైన కలిగిన వ్యక్తి గౌరవాన్ని కోరతాడు. విలువ కలిగిన వ్యక్తి గౌరవం లేని స్థానంలోకి వచ్చినప్పుడు నిమిషం ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు. కారణం ఎందుకంటే ఇక్కడ ఎవరికి విలువ గౌరవం ఏంటో తెలీదు, ఇక్కడ నేను ఉంటాను తప్పు. చూసి బైబిల్ కూడా అదే చూస్తాం. యేసు ప్రభు తన సొంత ప్రాంతానికి నజరెత్తుకి వెళ్తాడంట. అప్పటికే చచ్చిన వారిని లేపాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఆయన నజరెత్తు తన సొంత ఇంటి ప్రాంతానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు ఆయన్ని గౌరవించలేదంట. ఆయన గౌరవించకపోక వారు ఆశ్చర్యంతో, ఇది మన యోసేపు మరియ కుమారుడు కాదా అంటే ఏంటి? అక్కడ టాక్ పెట్టారు కదా, వ్యభిచారం మందు పుట్టినోడు కదా. అక్కడ ఏమాత్రం గౌరవం లేని దాన్ని బట్టి యేసుప్రభు ఏం చేశాడంట, అక్కడ నుండి వెళ్ళిపోతూ కొంతమంది, ఆ గ్రీక్ వర్డ్ ఉంటుందండి, కోమాలో ఉన్నవారు, అంటే వారికి స్పందన లేని, కళ్ళు తెరవలేని, జీవితం లేని పరిస్థితుల్లో ఆ కోమాలో ఉన్న వారిని కొంతమందిని ముట్టి వెళ్ళిపోయాడంట. అంటే ఆయన హృదయం స్వస్థపరచాలనే కానీ అక్కడ గౌరవం లేదు, దేవుడు వారికి స్వస్థతని ఇస్తానికి. ఈ మాట అడుగుతున్నాను మిమ్మల్ని, దేవుడు అంటే గౌరవం ఉందా? గౌరవం లేదనే దేవుడు మీ జీవితంలో ఏం చేయట్లేదా? యు సీ, గాడ్ ఈజ్ ఆనరబుల్. అసలు ఎజెకియెల్ గ్రంథం ఏంటి, యెషయా గ్రంథం ఏంటి, అసలు ప్రకటన గ్రంథం ఏంటి, ఇవన్నీ చదివితే దేవుడు ఎంత గణనీయుడు, ఆయనకి ఎంత ఘనత చెల్లుతుంది. ఇంకా ఆ వాకుడు చూస్తా ఉంటే పాట కూడా పాడతాం కదా, సమీపింపరాని తేజస్సులో వసించేవాడంట. అంత గొప్ప దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడంట. అబ్బా తండ్రి అని పిలిస్తే ఆయన వింటున్నాడంట. హౌ మచ్ ఆనర్ షుడ్ బి దేర్? నీ ప్రార్థనకి వెయిట్ ఉందా? నీ ప్రార్థనకి విలువ ఉందా? తండ్రి అని చూసినప్పుడు అంటే హీఈస్ ద సోర్స్, హీఈస్ ద ఫౌండేషన్. తండ్రి అనేటప్పుడు పునాది, ఒక ఇంటి నియమం, ఒక ఇంటి పద్ధతులు, ఒక ఇంటి పాలసీస్, ఒక ఇంటి స్టాండర్డ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాదర్. తండ్రి బ్రతుకున్నంత వరకు తండ్రి, తండ్రి చనిపోయిన తర్వాత తల్లి. తండ్రి బ్రతుకున్నప్పుడు ఎప్పుడు తల్లికి రాదు ఆ పోస్ట్. తల్లిలో ఆ పోస్టులోకి రాకూడదు. తల్లి పోస్ట్ వేరు, ఆ పోస్టులోనే ఉండాలి. తండ్రి చేయవలసిన పోస్ట్ తండ్రి చేయాలి. తండ్రి మరణించిన సమయంలో తల్లి బాధ్యత తీసుకోవచ్చు. బట్ దట్ గాడ్ హస్ డెస్టైన్డ్ ఎ ఫాదర్, ద ఫౌండేషన్. బైబిల్ చూస్తామండి, తండ్రి ఈజ్ అ నరిషర్ అంట. నరిషర్ అన్న మాట అర్థం ఏంటి? బిడ్డలకి ఆహారం తెచ్చేవాడు, కుటుంబంలోకి సమృద్ధి తెచ్చేవాడు, ధనంని తీసుకొచ్చేవాడు, కష్టపడి ప్రయాసపడి సమృద్ధిని ఇచ్చేవాడు. ఈరోజు ఎంతమంది తండ్రులు ఇంటిని పోషిస్తున్నారు? ఎంతమంది తండ్రులు ఇంటిని పోషిస్తున్నారు? ఎంతమంది భర్తలు ఇంటిని పోషిస్తున్నారు? ఎందుకంటే చేతులు ఎత్తమని నేను అడగలేదు, ఎందుకంటే మొహాల ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ కూడా ఇంకా మీరు చెప్తారు, మా నాన్న తాగే ఉంటాడంటే, ఎప్పుడు తాగే పడుకుంటాడంటే, ప్యాక్ ఆటాన్ని, అది ఆటాన్ని, ఇది ఆటాన్ని తాగి పడుకుంటాడు. నేను కాబట్టి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పని చేసుకుంటానండి. See, there are a lot of abusive fathers. వారు చేసే విధానాలు చూసినప్పుడు ఏమాత్రం అంగీకారం లేదు, వారి పద్ధతులు చూసినప్పుడు ఏమాత్రం అంగీకారం లేదు, వారి పనులు చూసినప్పుడు దేవునికి అస్సలు విరోధంగా ఉన్నాయి. కానీ ఎలాగా, హౌ? ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు, నీవు క్రీస్తుతో జతపరచబడిన వాడివైతే, క్రీస్తుతో కలపబడిన వాడివైతే, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ నువ్వు పొందుకున్న వాడివైతే, నీవు క్రీస్తు యేసులాగా మార్చబడతావు, నీవు క్రీస్తు యేసులాగా బ్రతుకుతావు. యూ హ్యావ్ టు బీ ద సోర్స్, ద సస్టైనర్, ద నరిషర్. కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు చాలామంది బిడ్డల జీవితంలో ఏ మాత్రం టైం గడపరంత తండ్రులేమి తల్లులేంటి, అండ్ అధిక శాతం తండ్రులు టైమే గడపరంట. ఈ మధ్య కాలంలో సర్వే తీసుకొస్తూ వచ్చారు, అమెరికా దేశంలో అయితే ఒక రోజుకి తండ్రి బిడ్డతో ఎంతసేపు గడుపుతారా అంటే షాక్ అయిపోతారు. 25 seconds గడుపుతాడంట.
ఎంతసేపు గడుపుతాడంట? 25 seconds. మన భారతదేశంలో ఎంత అంటే 3 నిమిషాలంట. 3 నిమిషాల సమయం గడుపుతాడంట. అరే రే తిన్నారా బాన్నారా అంటాడంట. బాన్నానా అంటాడంట. కూర్చుంటాడంట. ఏం కావాలి? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలా, అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోమంటాడంట. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోమంటే నా భార్య కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెడతానంటది. కొన్నిసార్లు నాకు చెప్పండి పెట్టేస్తుంది. కానీ కొన్నిసార్లు నాకు తెలిసిన తర్వాత నేను అంటాను, అరే నేను కనీసం చేయగలిగిన పనులు అయ్యి వారి కొరకు నేను చేస్తా. ఎందుకు లేనండి మీరు కొట్టుకెళ్ళి నో నువ్వు అట్లా చూడొద్దు. నేను ఎట్లా చూస్తాను, తండ్రిగా నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ నా బిడ్డ అవసరతలు తీర్చాలని వాడినే తీసుకుని వెళ్తాను. తండ్రిగా వాడితోనే వెళ్తాను. వాడికి ఏది కావాలో చూస్తాను, వాడికే చెప్తాను, దానికి విషయాలు మాట్లాడతాను, అది కొని వాడి చేతులకు అప్పచెప్తాను. అప్పుడు రేపు లెక్క అడుగుతాను. నువ్వు అమెజాన్లో కూడా అమెజాన్లో వచ్చే ఆడికి డిష్ అని వచ్చింది, ఇట్లా అంటే ఇట్లా అయిపోయింది. మనీ వాల్యూ తెలుసా? దాని విలువ తెలుసా? ఎందుకు తెలుసా? 4 రోజులు స్కెచ్లు గీస్తాడు, ఒకటి పడతాడు. తర్వాత వాళ్ళ చెల్లెలు వచ్చి గోడల మీద గీకుతారు. ఉన్న పాయింట్. బట్ దెన్ హౌ డు వి టీచ్? ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టీచ్. అనేక సార్లు మనం అనుకుంటాం మదర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టీచ్. ఎస్, మదర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు టీచ్. మదర్ ఇస్ అ నరిషర్. తండ్రి ఏదైతే తీసుకొచ్చి ఇంట్లో పెడతారో దాన్ని మల్టిప్లై చేస్తారంట మమ్మీ. ఇంకా మాటలు చెప్పాలంటే ఒక పురుషుడు ఒక విత్తనాన్ని తన గర్భంలోకి వేసినప్పుడు ఆ విత్తనం గర్భంలో మల్టిప్లై అయ్యి బిడ్డ బయటకు వస్తుంది. యు సీ ఎవ్రీథింగ్ ఎ మదర్ ఇస్ లైక్ దిస్. నువ్వు ఏదైనా ఇంట్లో పెట్టు, అది మల్టిప్లై అవుతుంది. తండ్రి ఇంట్లోకి వచ్చి మొత్తం తిట్టిపోయాడు అనుకో, అమ్మ బిడ్డలతో చాలా చక్కగా ఉంటుంది కదా. ఆ రోజు అక్కడ పడ్డాయని కలిపి ఇక్కడ బిడ్డలకి మల్టిప్లై అయ్యి వస్తాయి. సో ఫాదర్ వాట్ హీ బ్రింగ్స్ ఇన్ రియలీ మ్యాటర్స్. తండ్రులు గృహంలోకి ఏం తెస్తున్నారో చాలా ముఖ్యం. అయ్యో నేనైతే నేర్చుకుంటా ఉంటాను. చాలాసార్లు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి గుమ్మం ముందే ఆగిపోతా. గుమ్మం ముందు అయిపోయి, ప్రభా ఇదిగోనయ్యా ఇంతవరకు పోరాడొచ్చాను ప్రభా, ఈ దురాత్మలు, ఈ మోసపరిచే ఆత్మలు, ఈ విరోధ శక్తులు, ఆ విష మాటలు, చూపులు, తలంపులు ఎక్కడ నా గుమ్మం దగ్గర రానవద్దు. ఇదిగో ఇక్కడితో ఇంతటితో వాటిని లయపరిచి పడే ప్రభా, నా మీద ఉన్న ఈ భారం అంతా తీసివేయి ప్రభా. నేను గృహంలోకి వెళ్ళేటప్పుడు సమాధానంలోకి వెళ్ళాలి, నా కుటుంబంలో సమాధానం పలకాలి, నా బిడ్డల్లో ప్రేమ చూపించాలి, నా బిడ్డలు నీ మహిమాత్రమే పెంచాలి. నా కుటుంబం నీ కుటుంబం ప్రభా, నా ఇల్లు నీ ఇల్లు ప్రభా, నీ దోతలో నీ రక్త ప్రోక్షణ నీ గుమ్మం పైన దయచేయి అని ప్రార్థన చేసుకుని వెళ్తా. దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, తండ్రి అన్న స్థానానికి గౌరవం ఇస్తున్నారా? అగైన్, ఫాదర్ ఇస్ ద సస్టైనర్, ఫాదర్ ఇస్ ద ప్రొవైడర్, ఫాదర్ ఇస్ ద నరిషర్, నెక్స్ట్ ఫాదర్ ఇస్ ద ప్రొటెక్టర్. బిడ్డలకి తండ్రుల గురించిన విలువ ఈ తరానికి తెలియట్లే. తండ్రుల గురించిన రోషము బిడ్డలకి తెలియట్లే. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు, మా నాన్నకి నేనంటే పిచ్చి ప్రేమ చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? ఏం కేవలం ఒక 5-6 చేతులు లెగుస్తున్నాయి. ఎంతమందికి నాకు తండ్రి ఉన్నారు అంటారు? చేతులు ఎత్తండి. మా నాన్నకి నేనంటే పిచ్చి ప్రేమ అన్నవారంటే చేతులు ఎత్తండి. అంటే చాలామంది డౌట్గానే ఎత్తుతారనమాట. నాన్న ప్రేమ అంట మామూలుగా ఊరికే కనబడదంట. నాన్న ప్రేమ ఇద్దరు ప్రేమ, అన్న చమ్ములు కొట్టుకుంటా ఉంటే అక్కడ రాదంట. కోపం, డిఫెన్స్ కావాలంటే అమ్మ వచ్చి ఇక్కడ ఒక బాధ వేసి అక్కడ ఒక బాధ వేసిపోతుంది, కానీ నాన్న అట్లా ఇవ్వడంట. కానీ నీకు ఆపదని రానే, ఎవడన్నా వచ్చి నేను నీ మీద చెయ్యి అయినే, చెయ్యి కూడా అక్కర్లే, ఎవడన్నా నోరు లేకనే నీ మీద నోరు లేచి చూడనే అయిపోయాడు. అయ్యో నేను సేవకుడిగా చెప్తా, ఒక సేవకుడిగా చెప్తా. దేర్ ఆర్ టైమ్స్ కొన్నిసార్లు మేము బయటికి వెళ్ళినప్పుడు మా పిల్లలందరం కూర్చొని మేమందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఎక్కడో ఒకటి వండుతుంది.
ఎవరినో ఒకటి ఏడిపించాలి కదా అని మా ఊడిని ఏడిపిస్తాడు. ఒకసారి ఏడిపించాడు, అట్లే ఏడిపించిన మొదటి సెకండే నాకు నచ్చలే. హే బడి వచ్చి నేమ్ ఐఎమ్ జెడెక్ అడి పేరు ఎక్కలే. సరే మాట్లాడుకున్నా కదా. సరే ఫుడ్ వస్తా ఉంటే వీడు ఆకలి తట్టుకోలేక వేసుకుని అదంటే ఫోర్క్ని పెట్టుకుని తింటా ఉంటే ఆయన అక్కడ ఎగతాలు చేస్తూ, ఇది చైనీస్ రెస్టారెంట్, నువ్వు ఫోర్కులు కాదు దీంతో తినాలన్నాడు. వాడు పాపం వాడు చెప్పాడు కదా అని తీసి దీంతో తింటాను ట్రై చేస్తాను. నాకు మండుతా ఉంది. నా కొడుకు ఆకలితున్నాడు, నా కొడుకు ఏదో నీ గౌరవంగా మాట్లాడాడు, వాడేదో తింటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నీతో పాటు వచ్చిన ఇంకో అమ్మాయి దగ్గర నా కొడుకు గురించి ఎగతాళి చేస్తున్నావు. ఇక నేను చూసి డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ అని అడిగా. డెస్క్ పక్కన కదా, డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ అని అడిగా. డూ యూ వాంట్ సిట్ అండ్ టీచ్ హిమ్ అని అడిగా. కూర్చొని నేర్పిస్తావా అని అడిగా. అంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పి తనని రా. ఎందుకంటే తండ్రిగా ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు టేక్ మై చిల్డ్రన్ ఫర్ గ్రాంటెడ్. ఐల్ బి ఆనెస్ట్. ఎందుకంటే దానిపైన మాటలు వేసి ఉంటాను, నేను నేరు పైకి లేచి ఉండేవాడిని. బికాస్ ఐఎమ్ బీయింగ్ సీరియస్. ఎందుకంటే నిజంగా నా బిడ్డల్ని ప్రేమించే తండ్రిగా ఆ ఇష్టం వచ్చినట్టు రోడ్లో వచ్చిన వాడందరూ నా బిడ్డల్ని చేయి చూపించి మాట్లాడేంత తీరు నేను అవునా. నేను ఎప్పుడు నా బిడ్డలకి అంటాను, రే మీరెవరో మీరు తెలుసుకోలేరా, మీరెవరో మీరు తెలుసుకోకపోతే మీ విలువ ఏంటో మీకు తెలీదు, మీరెవరో మీరు తెలుసుకోకపోతే మీ విలువ ఏదో తెలీదు. నీ విలువని నువ్వు కాపాడుకోవాలి, నేను వచ్చి కాపాడుతాం కాదు. నీ విలువని నువ్వు కాపాడుకున్న రోజున కుటుంబానికి గౌరవం ఉంటుంది. నీ విలువని నువ్వే పాడు చేసిన రోజున ఈ ఇంటికి అవమానం కలుగుతుంది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే హౌ మచ్ డిఫెన్సివ్ ప్రొటెక్టింగ్ ఫాదర్స్ డూ వీ హ్యావ్. చిన్న శాంపుల్ ఉదాహరణ చెప్తూ వచ్చాను, కానీ ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఐఎమ్ ఆల్వేస్ టైట్. నా బిడ్డలకి ఎప్పటికన్నా, నా బిడ్డలు నా కూతురికి ఏంటి, నా కొడుకులు దేవాలను, వారికి ఏదన్నా ఒక ప్రాబ్లమా ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర కూడా రారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, అందరిని బైపాస్ చేసి వచ్చేస్తారు. డాడీ అంటారు. డాడీ అన్నారంటే నాకు అర్థమైపోయింది. ఏంటి చెప్పు. బికాస్ దే నో ఇది ఈ విషయంలో డాడీ నిలబడితే సీన్ వేరు. ఎందుకంటే గౌరవం అంది, వారు నమ్ముతున్నారు నా తండ్రి కార్యం జరిగిస్తుంది. ప్రతి తండ్రి బిడ్డలకి అటువంటి ప్రొటెక్టర్గా ఉండాలండి. సేఫ్టీ ఇవ్వాలి. అదే సమయంలో చెప్తున్నాను, ప్రతి తండ్రి బిడ్డలకి డిసిప్లిన్ నేర్పిస్తాడు. డిసిప్లిన్ అమ్మ నేర్పించే డిసిప్లిన్లు వేరు, తండ్రి నేర్పించే డిసిప్లిన్లు వేరు. అమ్మ కర్ర పెట్టుకుని ఎన్ని బాధినా వేస్తే దులుపుకుని పోతాడు. కానీ నాన్న గట్టిగా ఒక స్వరంతో గద్దించాడు అనుకో, అది వేరు. దీస్ ఆర్ ద ట్రూత్స్. అందుకని నాన్న పని నాన్న చేయనా, అమ్మ పని అమ్మ చేయనా, వాళ్ళిద్దరు కలిసి చేస్తేనే కుటుంబం కట్టబడుతుంది. గద్దింపులో చాలా జాగ్రత్త. తండ్రి గద్దించాలి, తండ్రి బోధించాలి, తండ్రి నేర్పించాలి. దేవుడు అక్కడ చూసినప్పుడు ధర్మశాస్త్రం అనుగ్రహించబడినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో తండ్రులారా, మీ బిడ్డలు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు ధర్మశాస్త్రం వారికి నేర్పించండి. నీ బిడ్డలు భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు ధర్మశాస్త్రం వారికి బోధించండి. ఎవరికి బోధించాలంట? తండ్రులు బిడ్డలకు బోధించాలంట. ఈరోజు ఎంతమంది తండ్రులు దేవుని వాక్య నియమము, దేవుని వాక్య పద్ధతుల్ని బిడ్డలకు బోధిస్తున్నారు? ఈరోజు ఎంతమందికి దేవుని వాక్యం తెలియదు కదా బోధిస్తానికి. మమ్మీ చెప్తుందా, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోండి, మమ్మీ చెప్తుంది, మమ్మీ టీచ్ చేస్తారులే, మమ్మీ బోధిస్తారులే, మమ్మీ తెలియజేస్తారులే. నో 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 నాట్ మమ్మీ, డాడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇంట్లో యజమాని మోకరిస్తే అందరం మోకరించాల్సిందే, అవునా కాదా? డాడీ రే ఫ్యామిలీ ప్రేయర్ రండిరా అంటే రావాల్సింది అందరూ. మమ్మీ ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఒక డైలాగ్ కొడుతున్నా, నిద్ర వస్తుంది. మా ఇంట్లో కథలు ఏంటి, ఐఎమ్ స్లీపీ అంటది.
అదే నేను స్వరమెత్తి ఏయ్ ఫ్యామిలీ ప్రేయర్ అన్నాను అనుకో, సైలెంట్గా అందరూ వస్తారు. ఫ్యామిలీ ప్రేయర్ నిట్టార్ సింపుల్. నేను మోకరించాను అందరూ మోకాలే. ప్రార్థన చేసినప్పుడు నిట్టారు లెగలేదు అనుకో, ఏం లేదు, బెల్ట్ తీసి పక్కన పెడతాం. ఎవరు కొట్టాం, బెల్ట్ తీసి పక్కన పెడతాం అంతే. అది కనబడిందా సొరు 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 అని అందరూ దే ఆల్ స్టాండ్. థ్యాంక్ యూ. సో మా ఫ్యామిలీ ప్రేయర్స్ ఏంటి, ఈ డిసిప్లినింగ్ ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ దేనికి? పిల్లలు కనిపించవచ్చు, డాడ్ ఈజ్ బీయింగ్ రూడ్. ఈజ్ డాడ్ బీయింగ్ రూడ్? నో. ఈజ్ డాడ్ ఈజ్ బ్యాడ్? నో. మై డాడ్ డజంట్ లవ్ మీ? నో. యువర్ డాడ్ వాంట్స్ యూ టు బీ క్లోజ్ టు ద హెవెన్లీ ఫాదర్. యువర్ డాడ్ వాంట్స్ యూ టు బీ క్లోజ్ టు ద హెవెన్లీ ఫాదర్. పరమ తండ్రి దగ్గర నువ్వు చేరాలి. ఇలా చేరతాం కాదు, ఇది పద్ధతి కాదు. పద్ధతి ప్రకారం రావాలి, జాగ్రత్తగా రావాలి. తండ్రి అనేటప్పుడు ఇంకా చెప్పాలండి, తండ్రి టీచర్ చెప్పాం కదా, తండ్రి డిసిప్లైన్ చేసే వ్యక్తి, తండ్రి లీడర్. తండ్రి ఇంటికి లీడర్. భర్త శిరసై ఉన్నాడు. అగ్రీ? వింటున్నారా లేదా? భర్త శిరసై ఉన్నాడు. అగ్రీడ్? ఆహాహా, ఇంకా సైలెంట్గా ఉన్నారు సార్. దేవుడు అంటాడు భార్య శిరస కాదు, భర్త. క్రైస్ట్ ఇస్ ద హెడ్, మ్యాన్ ఇస్ ద హెడ్. భర్త శిరసై ఉన్నాడు. ఈరోజు చాలామందికి ఈ ఫండమెంటల్ కూడా తెలియదు. ఒక సేవకురాలు ఫోటో చూస్తూ వస్తా, చాలా వస్తూ ఉంటాయి కదా, పోస్టులు మారుతూ ఉంటాయి. అమ్మగారు పైన ఉంటారు, అయ్యగారి కింద ఉంటారు. అన్నిట్లో అమ్మగారు పైన ఉంటారు, అయ్యగారి కింద ఉంటారు. అన్నిట్లో అమ్మగారి పైనే, అయ్యగారి కిందే. నేను చెప్తూ వచ్చాను, వారు ఇది వాక్యం తగినది కాదు. యూ కాంట్ ఓవర్ రైట్ దట్ ప్రిన్సిపల్. దేవుడు పెట్టిన నియమాలు ఉన్నాయి, అవి దాటలేము. దేవుడు నేను అభిషేకిస్తాడు, దానంత మాత్రం నీ నియమాన్ని దాటలేవు. అనేక సార్లు ఈ మాట చెప్పానండి. లెట్ మీ జస్ట్ రివైజ్. ఎందుకంటే ఈరోజు చాలామంది కొత్తగా చూస్తున్నారు కాబట్టి కొత్తగా అర్థమవుతుందేమో చూద్దాం. దేవుడు వాక్యం ప్రకారం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు, ఆమెన్. కుమారుడైన యేసు, ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఎవరు గొప్ప? త్రియేక దేవుడు సమానం. కానీ వీరిలో ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. కుమారుడు పరిశుద్ధాత్ముడు సమర్పించినది తండ్రి చిత్తానికి. కానీ యేసుప్రభు అంటాడు, ద ఫాదర్ ఇస్ గ్రేటర్ దెన్ ఐ అంటాడు. ఏమంటాడు? తండ్రి నాకన్నా గొప్ప అంటాడు. అర్థమైందా? కానీ వీరు ముగ్గురులో చూస్తే వన్ ఇన్ ఇంటెజా, వన్ ఇన్ ఎసెన్స్, వన్నెస్, ఒకటే. సో దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మానవుని చేస్తాను ముందు దూతల్ని చేశాడు. కెరూబులు తర్వాత సెరాఫిములు, ఇంకా వివిధ రకాలు ఉంటాయి. సో దూతలన్నింటిలో మరలా హైయెస్ట్ ఏదని చూస్తే కెరూబు. మికాయేలు దూత కెరూబు, గాబ్రియేలు దూత కెరూబు, లూసిఫర్ పడిన దూత కెరూబు. చూసి వీరందరు కెరూబులు. వీరెవరు? లీడర్స్. దే ఆర్ లీడర్స్, దే హ్యావ్ పవర్. ఇంకా రఫాయల్, ఇంకా వివిధ దూతల పేర్లు ఉంటాయి. వీళ్ళందరూ కెరూబులు. కానీ కింద చూస్తే సెరాఫింలు ఉంటాయి. సెరాఫింలు అన్నీ ఏంటంటే మినిస్టరింగ్ ఏంజల్స్, పరిచర్య చేసే దూతలు సెరాఫిం. ఈ సెరాఫింలు చూసినప్పుడు 6 రెక్కలతో ఉంటాయి. 6 రెక్కలతో 2 రెక్కల కళ్ళు మూసుకుని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో వాటిని ఒళ్ళుని కప్పుకొని, పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉంది. ఎక్కడ మీరు చెప్పండి ఇప్పుడు ఈ మాట?
మర్చిపోయారు అంతలోకి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉంది. చూసి ఈ శరాఫంలో ఇలా డే అండ్ నైట్ ఆయనని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయంట. సో శరాఫంలో, దాని తర్వాత కెరూబులు చూస్తున్నాం, దేవుడు చూస్తున్నాం. ఏ శరాఫం నేరుగా దేవుని దగ్గర మాట్లాడటం లేదు. వీళ్ళ మధ్యలో ఎవరున్నారు? కెరూబు ఉన్నాడు. కెరూబు దేవుని దగ్గర మాట్లాడుతుంది. కెరూబు దేవుని దగ్గర మాట్లాడి దేవుని ఆజ్ఞ కెరూబుకి తెలియజేస్తే కెరూబు శరాఫంకి తెలియజేస్తుంది. కానీ దేవుడు మధ్యలో మానవుని చేశాడు. కీర్తనలో కూడా చూడొచ్చు, దేవుని కంటే తక్కువ, దూతల కంటే ఎక్కువగా దేవుడు మానవుని చేశాడంట. మానవుని చేసినప్పుడు మొదటిగా ఏమని చేశారు? ఆదాముని చేశాడు. అసలు ఈ థియోలజన్స్, రాబాయిస్ చెప్తూ ఉంటారు, మన పెళ్ళికి నేను ఎక్కువ ఈ విషయమే ధ్యానిస్తూ ఉంటాను. ఒక రాబాయ్ ఇన్సిస్ట్ చేస్తాడు, దేవుడికి అసలు స్త్రీ అనేది టాపిక్లోనే లేదు, పురుషుడిని చేశాడు. పురుషుడిని చేసి రూల్స్ పెట్టి ఏది తినాలి ఏది తినకూడదు చెప్పి ఇంకేమన్నాడు, ఫలించి అభివృద్ధి చెందండి అని చెప్పేశాడు. కానీ మానవుడు వెళ్ళి ప్రతి జంతువుకి పేరు పెట్టుకుంటూ తనకి ఎవరైనా సాటి అయిన సహకారి ఉంటుందా, ఎవరైనా సాటి అయిన సహకారం ఉంటుందా అని వెతుక్కుని 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 వచ్చినప్పుడు ఎవరికి కనబడలేదంట. అప్పుడు దేవుడు అంటాడంట, నౌ లెట్ us మేక్ ఎ ఉమెన్. అప్పుడు మనం తనకు ఒక సాటి అయిన సహకారాన్ని చేద్దాం. నెజర్ కెనండో అన్న మాట హీబ్రూలో చూస్తాం. నెజర్ కెనండో అంటే తనకి తగ్గ వ్యక్తి, తనకి మ్యాచ్ అయ్యే వ్యక్తి, తనకి ఫిట్ అయ్యే వ్యక్తి. నెజర్ కెనండో అనేది ఒక మాటలు చెప్పాలంటే, ఇదిగో ఈ కోటు నా సైజుకి స్టిచ్ చేయబడింది. మీకు పడుతుందా? పట్టదు, ఓవర్ సైజు ఉంటుంది. కానీ నా సైజుకి ఫిట్ అయ్యి ఉంది, నా సైజుకి చేయబడి ఉంది, నా సైజుకి కుట్టబడి ఉంది. దేవుడు అంటాడు నెజర్ కెనండో అన్నదప్పుడు, సాటి అయిన సహకారి అనేటప్పుడు తనకి ఎవరు కావాలో ఆ డైమెన్షన్లో ఫిట్ చేస్తాను, నేను ఆ లెవెల్లో నేను కొడతాను. అందుకని ఆయనలో నుండే తీసి ఆయనలో నుండే సిద్ధపరిచాడంట అవ్వని.